మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో టీమిండియా వన్డే సిరీస్ సందర్భంగా చివరి వన్డేకు రుతురాజ్ గైక్వాడ్ వేలి గాయం కారణంగా దూరమైన విషయం తెలిసింది. అదే సందర్భంగా రజిత్ పాటీదార్ వన్డేలకు ఎంట్రీ ఇచ్చాడు. అయితే అదే సమయంలో ఆర్సీబీకి 30 లక్షల నష్టం కలిగింది. అది ఎలాగో తెలుసుకుందాం. దక్షిణాఫ్రికా సిరీస్ కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ టీ20 సిరీస్ అంతటా ఆడి ఆ తర్వాత తొలి 2 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు. అయితే వేలి గాయం కారణంగా చివరి 3వ వన్డేకు దూరం అయ్యాడు. ఆ సందర్భంగానే అతడి స్థానంలో రజిత్ పాటీదార్ ప్లేయింగ్ 11 లకు వచ్చాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్ లో 16 బంతుల్లో 3 ఫోర్లు 1 6 తో 22 పరుగులు చేశాడు. అందులోనూ ఓపెనర్ గా వచ్చాడు. ఇదే ఆర్సీబీకి 30 లక్షల నష్టం కలిగించింది. ఐపీఎల్ లో రజిత్ పాటీదార్ ని ఆర్సీబీ 20 లక్షల బేస్ ప్రైజ్ తో కొనుగోలు చేసింది. అయితే అంతర్జాతీయ మ్యాచ్ ఆడడంతో అతడి బేస్ ప్రైజ్ 50 లక్షలకు చేరింది. ఐపీఎల్ లో ఆడే అంతర్జాతీయ క్రికెటర్ల బేస్ ప్రైజ్ 50 లక్షలుగా నిర్ణయించారు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ లో రజిత్ పాటీదారికి 20 లక్షలకు బదులు 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఆర్సీబీ. దీంతో రుతురాజ్ గాయం కారణంగా ఆర్సీబీకి 30 లక్షల నష్టం వాటిల్లింది. ఒక ప్లేయర్ అంతర్జాతీయ మ్యాచ్ లో టీమిండియా తరపున బరిలోకి దిగితే బేస్ ప్రైస్ 50 లక్షలుగా ఉండాలని బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. ఈ రూల్ ప్రకారమే 20 లక్షల నుంచి 50 లక్షలకి రజిత్ పాటీదార్ ఆర్సీబీ నుంచి తీసుకోబోతున్నాడు.